హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ముందుగా నేను వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నానండి. తప్పకుండా నేను చేసే ఈ రెసిపీ తప్పకుండా మీరు చేయండి. బెల్లం తాలికలు చేస్తున్నానండి, మీకు చూపిస్తున్నాను. బెల్లం తాలికలు అదేంటంటే చాలా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు అన్నమాట. చాలా ఈజీ అండి. ముందుగా మూకుడు పెట్టేసుకున్నాను. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా ఈజీ అండి. నేను ఈ గ్లాసు పిండి తీసుకున్నాను. గ్లాసున్నర నీళ్లు పోసుకుందాము. చూసారు కదా, గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. తాలికలు చప్పగా ఉంటే బాగుండవు కదండి, అందుకని చిటికెడు ఉప్పు, అలాగే చిన్న బెల్లం ముక్క వేసి ఇవి నీళ్లు మరగనివ్వాలి. తెలంగాణలో వీటిని పాశం అంటారండి. పాశం అంటే పాయసం అన్నమాట. ఇదేంటంటే ఆంధ్రాలో చేస్తారు, ఇక్కడ తెలంగాణలో చేస్తారు. తెలంగాణలో కొద్దిమంది మాత్రమే చేస్తారు, అందరూ కాదు. నేను తాడేపల్లిగూడెంలో ఉన్నప్పుడు జాబ్ చేసేటప్పుడు మా కొలీగ్ టీచర్ గారు వాళ్ళు వైశ్యాస్ అనమాట. మేమేమో ఇది చెయ్యమండి. మేము జిల్లేడికాయలు పప్పు ఉండ్రాళ్ళు మాత్రమే చేస్తాము. మా కొలీగ్ ఏంటంటే ఇవి చేసి ఒకసారి పట్టుకొచ్చారనమాట స్కూల్కి. చాలా బాగున్నాయి. అయితే నేను అన్నాను, ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు కానీ మేము 20 ఏళ్ళు అయిపోయింది విడిపోయి, హైదరాబాద్ వచ్చేసాం మేము. సో పుష్ప టీచర్ అనమాట ఆవిడ పేరు, వైశ్యాస్ అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి, రెసిపీ చెప్పండి అంటే చెప్పారనమాట, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని. సో అప్పటి నుంచి నేను చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చల్లారిన తర్వాత కుక్కర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత చల్లగా తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ దీంట్లో 2 రకాలు ఉన్నాయండి, పాల తాలికలు, బెల్లం తాలికలు. నేను మీకు చూపించేది బెల్లం తాలికలు అనమాట. పాల తాలికలు అయితే మాత్రం అచ్చంగా పాలల్లోనే ఉడకపెట్టుకోవాలి. అంటే పిండి మాత్రం ఇలాగే ఉడకపెట్టుకోవాలి. పిండి మాత్రం ఇలాగే ఉడకపెట్టేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఉంచుకోవాలి. చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉండగా చక్కగా మెదుపుకొని చేసుకోవాలి. చూపిస్తాను మీకు. అయితే చాలా రుచిగా ఉన్నాయండి. నేను అన్నాను మీరు ఎలా చేస్తే, మేము షేర్ చేసుకునే వాళ్ళం అనమాట. మేము జల్లేడికాయలును పప్పు ఉండ్రాళ్ళు చేసి వాళ్ళం కదా, నేను అది ఇచ్చేదాన్ని, ఆవిడేమో ఇది ఇచ్చేవారు అనమాట. చక్కగా పంచుకొని తినేవాళ్ళం అనమాట. సో చూసారా, ఇలా అయిపోయింది కదా. చల్లారిన తర్వాత చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి, స్టవ్ ఆపకుండా 2 నిమిషాలు ఉంచేసి, చాలా తొందరగా అయిపోతాయండి. ఆపేసాను స్టవ్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గ్లాసున్నర బెల్లం, మూడు గ్లాసుల నీళ్లు, మనం ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి తీసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని దీనిని ఇలా
చక్కగా ఉండలు లేకుండా ఎక్కడ పొడి పొట్లు లేకుండా చక్కగా పిండి అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రెండు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇదిగా చేస్తారు. మనము నేర్చుకుని వాటిని ట్రై చేస్తే టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటాయండి. చూసారు కదా, ఇలా ముద్దలా చేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు తాలికల్లాగా చేసుకుందాం. ముందు ఉండలు చేసేస్తాను, తర్వాత తాలికల్లాగా. మా టీచర్ గారు ఇలా చేసేవారండి. విరిగిపోతే బాగుండవండి అని చెప్పి ఇలా చిన్న చిన్నగా చేసేవారు అన్నమాట. మనము ఏ రుచినైనా కూడా ఆస్వాదించాలి, చేతనైతే ప్రయత్నం చేయాలి కదండి. నేను అలాగే మా టీచర్ గారు చేసినవి నాకు బాగా నచ్చాయండి. అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను, చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. యాలకుల పొడి వేస్తూ వీడియో ఆన్ చేశాను అనుకున్నానండి. చూసారు కదా, యాలకుల పొడి వేసేసాను. అలాగే కొబ్బరి వేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలికల్ని వేసేసుకుందాం. చాలా చాలా రుచిగా ఉంటాయండి. చెప్పానని కాదు, తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం ఒక చెంచాడు పొడి పిండిలో కొంచెం నీళ్లు కలిపి ఉంచాను చిక్కదనం కోసం అని. కొంచెం ఇవి ఉడికిన తర్వాత మనము ఇవి పోద్దాము. ఇప్పుడు ఈ పిండి కలిపింది పోసేద్దాం. 5 నుంచి 10 నిమిషాల సేపు మరగనివ్వాలండి. చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారబెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుని అందరూ నివేదన చేసుకోండి. చల్లారితే ఇంకా గట్టి పడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా 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 ఈజీ అండి. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు అన్నమాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.